అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నేనొచ్చేసా. ఇక నీకు నిరీక్షణ అనవసరం. మరిప్పుడు దేనితో అవసరం అంట? ఆ ఒక్కటే అడక్కు. తప్పే ఉంది. త్వరలో ఎలాగో నీకు నాకు పెళ్ళంట. అలా జరగాలని నా అభిలాష. కానీ పెద్దలు ఎవ్వరూ మన పెళ్ళి ఆపలేరు. ఇట్స్ అ ఛాలెంజ్. రాము, ఎప్పుడు నువ్వు రావడానికి కొంచెం ముందు విజులు అనిపిస్తుంది, మనిషి కనిపించవు. ఎందుకలా? చూడు జానకి, మన పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటికీ 1330 సార్లు కలుసుకున్నాం. ప్రతిసారి నేను రావటానికి ముందు విజిల్ వినిపించింది అంటావు. బహుశా ఈ జానకి మనసు ఎప్పుడు ఈ రాముడి గురించి ఆలోచిస్తుందేమో. అన్నమాట ప్రకారం రావటం నీకు అలవాట్లేదా? నాకు అన్నలు ఎవరూ లేరు కదా అన్నమాట ప్రకారం రావడానికి. జోకు లేకు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకే నాకు మండిపోతుంది. ఆ మంట పోవడానికి నాకేమైనా శిక్ష విధించు. చెప్పమంటావా? నిమిషానికి ముద్దు చొప్పున 5 నిమిషాలకి 5 ముద్దులు. 5. తెలివిగా తప్పించుకోవాలని చూస్తే పెనల్టీ ఎక్కువ అవుతుంది. ఎవరా అమ్మాయి? జానకని బుక్ షాప్ లో సేల్స్ గడి. అమ్మా నాన్న ఎవరూ లేరు. ఆస్తి అంతస్తు ఏమీ లేదు. ఎంతకాలం నుంచి రాంబాబుతో పరిచయం? ఏడాది నుంచి. మరింతవరకు ఎందుకు తెలియజేయలేదు? లెక్క పెట్టలేనంత ఐశ్వర్యంలో పుట్టిన నా కొడుకు, ఎవ్వరూ ఎక్కలేనంత అంతస్తులో ఉన్న నా కొడుకు, ఇంతటి పేరు ప్రతిష్టలకు వారసుడైన నా కొడుకు ఏ విలువ లేని గడ్డి పువ్వు లాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకెందుకు తెలియజేయలేదు? ఐఎమ్ సారీ సార్. డోంట్ సే సారీ టు మీ. ఐశ్వర్యవంతుడైన అబ్బాయిని వల్లో వేసుకోవాలనుకునే అమ్మాయికి మర్చిపోలేని పాఠం చెప్పే ఏర్పాట్లు చేయండి. ఇంకెప్పుడు ఆ అమ్మాయి నా కొడుకు మొహం చూడటానికి వీల్లేదు. తప్పనిసరి అనుకుంటే ఆ అమ్మాయి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టండి. మిమ్మల్ని పంపించింది ఎవరో చెప్పు. వాణ్ణెందుకు కొడతావు? నేను చెప్తాను విను. చెప్పక్కర్లేదు, అర్థమైంది. ఈ కిరాయి కుక్కల్ని పంపించింది మీరే అనమాట. కన్న కొడుకుని అతను చుట్టూ నేను పెంచుకున్న ఆశల్ని కాపాడుకోవడానికి నేను ఏర్పాటు చేసిన మనుషులే వాళ్ళు. ఐసి, మీరు పెద్ద మనిషే గాని మీది చాలా చిన్న మనసు అని ఇప్పుడే అర్థమైంది డాడీ. కన్న కొడుకు ప్రేమించిన ఆడపిల్ల ప్రేమ అర్థం లేని ఆ 2 అక్షరాల మాట కోసం అందమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం చాలా పొరపాటు. పరిగెత్తే నీ వయస్సు,
ఆలోచించలేని నీ మనస్సు ప్రేమ పేరుతో తప్పు చేస్తున్నాయి, నీ చేత తప్పుడు అడుగులు వేయిస్తున్నాయి. కాదు డాడీ, మనీ గురించి తప్ప మనసు గురించి తెలియని మీకు మా మధ్య ఉన్న అనుబంధం ఏంటో అర్థం కాదు. రూపాయి విలువ తప్ప ప్రేమ విలువ తెలియని మీకు నేను చెప్పేది ఒక్కటే, ఈ రాముడి దగ్గర నుంచి ఈ జానకిని ఎవ్వరూ వేరు చేయలేరు. ఆ జానకిని నమ్ముకుంటే నీ బ్రతుకు అడవుల పాలైన రాముని పరిస్థితి అవుతుంది. అడవుల్లో అయినా అంధకారంలో అయినా ప్రేమించిన మనిషి తోడుగా ఉంటే ఐశ్వర్యంలో కన్నా ఎక్కువ సుఖంగా బ్రతకచ్చు డాడీ. అంటే నన్ను కాదని వెళ్ళిపోతావా? నేను కావాలనుకున్న మనిషిని నాకు కాకుండా చేయాలని మీరు అనుకుంటే నేనే మీకు లేకుండా వెళ్ళిపోతాను డాడీ. గుడ్ బై. Come on, don't leave them. Follow them. జానకి, 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 అంత ప్రమాదం నుంచి బయటపడి ఈ గుడి దగ్గర కొట్టుకొచ్చావంటే ఆ దేవుడు మాత్యం అయి ఉంటుంది. అవును రాము, మన ప్రాణాలు కాపాడిన ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుందాం పద. రాము, ఈ గుడిని చూస్తుంటే ఇంతకుముందు ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తోంది. రాము, జానకి, ఇప్పుడు నువ్వు రంగాన్ని ఏమైనా కేక పెట్టావా? నేనేం కేక పెట్టలేదే. జానకి, ఈ ప్రదేశం, ఈ మండపం ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తోంది రాము. ప్రమాదంలో ఉన్న మనిషిని రక్షించడానికి ఏవేవో అరుపులు వినపడుతున్నాయి. నీకే వినిపించడం లేదా? నాకు అలాగే అనిపిస్తుంది.
నాటి నృత్య పోటీలలో ప్రథమ బహుమతి కుమారి లక్ష్మి గెలుచుకున్నట్లుగా న్యాయమూర్తులు నిర్ణయించారు. థ్యాంక్ యూ. ద్వితీయ బహుమతి తృతీయ బహుమతులకు ఎవరూ అర్హుల కారని నిర్ణయించారు. పాటిదెబ్బ జమీందారులు కత్తుల నరసింహ భూపతి గారి పుత్రికా రత్నం కుమారి మంగళకు కన్సోలేషన్ బహుమతి నిర్ణయించారు. రామ్మ. ఛీ, అబ్బో. ఏమేం లక్ష్మి, బస్ దిగేటప్పటికి మన రంగడు బండితో సిద్ధంగా ఉంటాడన్నావు, ఏడి? అడుగు. ఏది లక్ష్మి, ఏది నువ్వు గెలుచుకొచ్చిన కప్పు? ఇదిగో. అద్దరింది. నేను చెప్పానుగా నీకే మొదటి బహుమతి వస్తుందని. నా మాట నిలబెట్టావు, మన ఊరి పేరు నిలబెట్టావు. ఇంతకీ నీతో పోటీ చేసిన జమీందార్ గారు అమ్మాయి మంగళ ఏమైంది? ఇంకేమవుతుంది, ఆ కుళ్ళిపోత మంగళ చిత్తుగా ఓడిపోయింది. దానికి కన్సలేషన్ బహుమతి వచ్చింది రంగా. అంటే కన్నీళ్లు తుడిచే బహుమతి అనమాట. అదిగో మంగళ వస్తుంది. అమ్మా సర్వమంగళమ్మ, నీ నాట్యం పెద్దాపురం సంతగోలని చిన్న కప్పో సాసరో ఇచ్చారటగా. ఏడవకు ఏడవకు వెరిలా తల్లి, ఊరుకోండి. ఏడవకి. పాపం తను కూడా నాట్యం బాగానే చేసింది రంగా. కానీ వస్తే లక్ష్మి, ఈ కోతులు నా మీదకి రెచ్చగొట్టి సంబరపడుతున్నావు కదూ. డాన్స్ లో నువ్వు గెలిచానని ఎగిరిపడ్డం కదే. రేపు పాటలు పోటీ ఉందిగా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఏంటి నువ్వు చెప్పేది? ఎరుకులు దాని సోదా. చూడు, ఏ పోటీలోనైనా మా లక్ష్మిదే పై అది చెయ్యి. చూద్దాం. డ్రైవర్ పోనీ. మనం ఆ జీప్ కన్నా ముందెళ్ళాలి. పద, పద, త్వరగా పద. రంగా. రైలు బండి పోతున్నది, ఆహా పోతున్నది, వయసు వాళ్ళ చిందులో ఏమిటి చెల్లెలు గారు, డాన్స్ పోటీలో ఓడిపోయారా? మిమ్మల్ని ఆ రంగడు లక్ష్మి అవమానించారా? అవునన్నయ్య గారు, దాంతో కోపం వచ్చి పాటల పోటీలో నేనే గెలుస్తానని ఛాలెంజ్ చేశాను. శభాష్! ఆ పంతం పట్టుదల ఈ చురకత్తుల వారి వంశంలోనే ఉందమ్మా. ఏది ఏమైనా ఈ పందెంలో నువ్వు గెలిచి తీరాలి. శంభో శివశంకర శాస్త్రి. అయ్యా అయ్యా కాదు, పోటీలో అమ్మాయిని గెలిపించకపోతే మీ పీక కొయ్య. అయ్యో 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 రంగమ్మత, నీకు ఈ విషయం తెలుసా? నిన్న సాయంకాలం పట్నంలో టూరింగ్ టాకీస్ కి మీ ఆయన ఎర్రగా బుర్రగా ఉన్నదాన్ని వేసుకొచ్చాడట. ఏమిటే, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అయ్యో రామా, నా పేరే సత్యవతి. ఒట్టు, నేను సచ్చినంత. నేను చెప్పేదంతా నిజమే. కానీ నేను చెప్పానని మీ ఆయనకి మాత్రం చెప్పకే. రాని నేను వస్తాను. నీకెన్ని కష్టాలు వచ్చాయో. సచ్చినుండ్రా. ఈ సత్యవతి అబద్ధాల దెబ్బేమిటో ఇంకా సేపట్లో తెలుస్తుంది. రంగా రంగా శ్రీరంగా, ఏమిటి స్వామి అవతారం? నువ్వు చెప్పిన అబద్ధాలే కారణమే నా ఈ అవతారానికి. నువ్వు అందరికీ గొడవలు ఎట్టిపోతావు, ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది. అయినా నువ్వు ఎందుకే ఇలా అబద్ధాలు చెప్తావు? ఎందుకో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఏదో ఒక మంచి రోజున నీకు తెలుస్తుంది. హనుమంతు, ఏమిటిరా ఆ స్వరం? నాదస్వరమే గురువు గారు. కాదురా, అది నాదస్వరం కాదు, అనాథస్వరం, అపస్వరం. ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించరా, తర్వాత నీకు వస్తుంది. అబ్బా, ఈ రోజు ఆడిన అబద్ధాలతో 890 పూర్తయ్యాయి. 890. ఈ రంగా, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయొచ్చన్నారు. అందుకే నీకు నాకు పెళ్లి జరగాలని 1000 అబద్ధాలు ఆడడానికి నిశ్చయించుకున్నాను. ఇంకొక 110 అయితే చాలు. ఈ బొమ్మల పెళ్లికి బదులు నిజంగానే మన పెళ్లి అయిపోతుంది. మీరు వెళ్ళిరండి. మీకు న్యాయం జరిగేలా చూడమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం.
మీరు కాస్త దయ చూపాలండి మునసపు గారు. అలాగే. వస్తామండి. వస్తామండి. మంచిది మంచిది. అమ్మా లక్ష్మి, లక్ష్మి. ఆగండి ఆగండి నాన్నగారు. లక్ష్మి లక్ష్మి అని పిలుస్తున్నారు. ఏ లక్ష్మిని పిలుస్తున్నారు? ధైర్య లక్ష్మినా, నాట్య లక్ష్మినా, ధాన్య లక్ష్మినా? మా ఇంటి వెలుగైన మా ఇంటి ఈ మహాలక్ష్మినేనమ్మా పిలిచింది. సరే గాని నీ నాట్య సాధన ఇంకా పూర్తి కాలేదా? నాట్య సాధనకి పూర్తవడం అనేదే లేదు నాన్నగారు. చేస్తూనే ఉండాలి. కాళ్ళు కదిలినంత వరకు, చేయగలిగినంత వరకు అడుగులు పడుతూ ఉండాలి. అమ్మ తిడుతూ ఉండాలి. మీరమ్మకు అడ్డు చెబుతూ ఉండాలి. చాలేవే, నేను తిట్టేది నీ నాట్యాన్ని కాదే, నీ అల్లరికి ఆ వాగుడే లేకపోతే ఇంట్లో సందడే ఉంది పూర్ణ. కోయిలకి పాట, నెమలికి ఆట, మన బంగారు తల్లికి మాట. అదే అందం. బాగా చెప్పిన నాన్నగారికి నాట్య భంగిమలో నమస్సులు. ఒరే రంగా, నీ తోటలో కొబ్బరి బొండలో నీళ్లు నీ మాటలాగా మంచితనంలాగా భలే తీయగా ఉంటాయిరా. పువ్వులైతే రంగ నవ్వులాగా అందంగా ఉంటాయి. పువ్వులు కదలేవే, కొబ్బరి నీళ్లు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి. చాలు చాలు ఆపండి. మీకు అప్పనంగా వస్తే ఆవు పేడైనా కమ్మగా ఉంటుంది. ఇదిగో తయారు. లక్ష్మి ఇంట్లో పూజకి పూలు అవసరం అని చెప్పింది. వెళ్ళేటప్పుడు ఇచ్చేసి. రాజా రంగా రంగా, అబద్ధాలు సత్యవతి వస్తుంది. ఓసి నీ కులుకు కాకినాడ సంతకెళ్ళా. ఏంటే నీలో నువ్వే కులుకుంటున్నావు? ఏంటి సంగతే? గోరింటాకు పెట్టుకున్నాను. ఎట్ట ఉందో చెప్పు. అదిరిందే. ఈ పూల జడ ఇదట్ట ఉంది. అబ్బా ఇది మరీ అదిరిందే. కొత్త గాజులు ఎలా ఉన్నాయి? అబ్బాబాబా అదిరిపోతున్నాయే. మరి వీటన్నిటితో నేనెలా ఉన్నాను చెప్పమంటావా? వీటన్నిటితో కలిపి ముదినాపిసాన్లా ఉన్నావు. సత్యవతి, ఓసి నీ ఉడుకు మొత్తం ఉయ్యూరులోకల్లో కలప. తమాషాగా అన్నానే. చూడు, నాకు తప్ప నిన్న అలాంటి మాటలనే అధికారం, హక్కు ఎవరికున్నాయి? నా బంగారు తల్లివి కదా. నవ్వు నవ్వు నవ్వు. ఉడిపి పిరిపి రంగన్ నీకు మహా గొప్ప బిరుదు ఇచ్చాడు, ముదినాపసాని అని. నీకు కూడా నేనంటే వేళకోళంగా ఉంది. రాయుడుగా రాపోతూ కుమ్ముకుంటూ వస్తుంది. రాబోతు రాయుడు గారేది? రాయుడు గారు రాబోతేది? భలే బాగా అయిందిలే. ఒక్క అబద్ధంతో అందరి తిక్క కుదిరింది. అబద్ధమా? లంబోదర కుమికర అంబా అంబా బా అమ్మాయి గారు అదరగొట్టేస్తున్నారండి. మరేమనుకున్నావురా ఈ చురకత్తుల వారి వంశం అంటే? ఏ విధంగానైనా ఆ లక్ష్మిని ఓడించి చెల్లాయి గారిని గెలిపించేటట్టు చేస్తా. రంగా, ఏమిటిది? పోతపోయింది వెదవ గాలిపటం. దిగు. నాకేం పర్వాలేదు, నువ్వేం భయపడకు. దిగు. రంగా జాగ్రత్త. దిగావా? అమ్మయ్యా. దీనికి ఎందుకు ఇంత కంగారు? అయినా భయపడవలసిన అవసరం ఏముంది? ఏమిటి నీ మొండి ధైర్యం? నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా? రంగా, లక్ష్మి అక్కడ మంగళ పెద్ద గొంతేసుకుని సంగీత సాధన చేసేస్తుంది. నిజమే? అవును. ఆ శంభు శివశంకర పంతులు గారు లేడు, వాడు కసిగా తొడలు బాధేసుకుంటూ దానికి నేర్పేస్తున్నాడు. పోటీలో అదే గెలుస్తున్నావు. ఇదిగో నువ్వేం దిగులు పడకు. ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను. నువ్వు వెంటనే మొదలెట్టు రంగా. లక్ష్మికి అసలు పోటీ ఉంటానికే వీల్లేదు. అవును అవును. రాఘవయ్య గారు ఇలా రండి. చూడండి, జరిగిన ప్రమాదంలో షాక్ వల్ల అమ్మాయికి మాట పోయింది. ఎక్కడ లక్ష్మి, ఎక్కడ కప్పు? పాట నేర్పిన ఈ గురువుకి ఏం కానుకిస్తుందో తెలుసుకోవాలి. ఎక్కడండి? పైనుంది బాబు. లక్ష్మి, ఎక్కడ నువ్వు గెలుచుకొచ్చిన కప్పు? ఆహా, అదిరింది లక్ష్మి. నీ మాటలాగా బ్రహ్మాండంగా ఉంది, నీ పాటలాగా అద్భుతంగా ఉందనుకో. అది సరే, నువ్వు కప్పు గెలుచుకొచ్చావు. నీకు పాట నేర్పి నాకేమిస్తావు? మాట్లాడు లక్ష్మి.
తను మాట్లాడలేదు రంగా. పోటీల్లో జరిగిన ప్రమాదం మూలంగా లక్ష్మి గొంతు మోగపోయింది. ఏమిటి ఏమిటి మీరనేది? అవును రంగా, పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు లక్ష్మికి మాట పోయిందని, ఇక మాట్లాడలేదని. ఏమిటి? లక్ష్మికి మాట పోయిందా? మా లక్ష్మికి మాట్లాడలేదా? మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా, పాట పాడితే ప్రకృతి పరవశించినట్టుగా ఉండే లక్ష్మి కంఠం మోగపోయిందా? తన పలకరింపుతో లోకాన్ని పులకరింపు చేసే లక్ష్మి ఇక మాట్లాడలేదా? అబద్ధం, అబద్ధం. లక్ష్మి మాట్లాడగలదు. లక్ష్మి, నువ్వు మాట్లాడగలవు కదూ? నా గొంతు శృతిలోనా పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. అవును రంగా, పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు ఇక లక్ష్మికి మాట రాలేదు. డాక్టర్ గారు, రక్తం లేని వారికి వేరే రక్తం, కళ్ళు లేని వారికి వేరే కళ్ళు పెడతారట కదా, అలాగే గొంతు పోయిన మా లక్ష్మికి. లేదు బాబు, వైద్య శాస్త్రం ఇంకా అంతవరకు ఎదగలేదు. కాకపోతే షాక్ వల్ల గొంతు దెబ్బతింది కనుక తిరిగి అలాంటి ఆకస్మిక సంఘటన ఏమైనా జరిగితే రావడానికి అవకాశం ఉంది. అలానే గ్యారంటీ చెప్పలేం. చూడు బాబు, ఆమె తన మూగతనం కారణంగా దిగులు ఎక్కువైతే మరింత కుంగిపోవచ్చు. కనుక ఆమె తనకున్న లోటును మర్చిపోయి ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేటట్టు చూడాలి. తప్పకుండా డాక్టర్. మా లక్ష్మిని ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను. తన ఆనందాన్ని చూసి మోగతనం తనకు కాదు, లోకమే మోగబోయిందా అనిపించేట్టు చేస్తాను. ఇంత తపన పడుతున్నావు, ఆమె నీకేమవుతుంది బాబు? ఆమె కోసం ఇంత తపన పడుతున్నావు, ఆమె నీకేమవుతుంది బాబు? లక్ష్మి, చూడు మన వాళ్ళంతా వచ్చారు. పద, సరదాగా అలా గుడి దగ్గరికి వెళ్దాం. ఏమిటండి ఇది, అంతా ఇలా నిశ్శబ్దంగా ఉన్నారు? ఈ ఇంట్లో నిశ్శబ్దం కాక ఇంకేముంది బాబు? గలగల కబుర్లు చెబుతూ ఇల్లంతా సందడిగా తిరుగుతున్న నా బంగారు తల్లికి భలే వారండి. లక్ష్మి గురించా మీ బెంగ? నోటి మాట లేకపోతే నష్టం ఏమిటండి? తాను కళ్ళతో మాట్లాడగలదు, కదలికతో మాట్లాడగలదు, నవ్వుతో మాట్లాడగలదు, నడకతో మాట్లాడగలదు, తను నాట్యంతో మాట్లాడగలదండి. చూసావా లక్ష్మి, నాట్యం పేరు చెప్పగానే ఈ మువ్వలు నిన్నే పిలుస్తున్నాయి. వీటిని కాళ్ళకు కట్టుకుని నువ్వు కదిలేవనుకో, ఆ శబ్దానికి నిశ్శబ్దం సిగ్గుపడి పారిపోతుంది. ఇంకో విషయం చెప్పనా లక్ష్మి, లోకంలో గొప్ప గొప్పవన్నీ మౌనంగానే మాట్లాడతాయట. వెచ్చని వెన్నెల, వెలుగునిచ్చే దీపం, నవ్వే పువ్వు, చల్లగా పలకరించే పిల్లగాలి, గలగలా పారే సెలయేరు, అన్నీ కూడా ఎన్నో గొప్ప భావాలు చెప్తాయి. లక్ష్మి, నువ్వు అడుగు వేయి, ఈ మువ్వలు సవ్వడి చేస్తూ ప్రకృతిని పలకరిస్తాయి, ఎంతో పులకరిస్తాయి. రంగా, ఏమిటి ఎప్పటికో బయలుదేరినట్టున్నావు? ఓసి నీ సకునం శ్రీకాకుళం అడవులు పట్ట పని మీద పట్టణం వెళ్తుంటే ఎదురొచ్చి ప్రశ్న ఏమిటి? పట్నవా? అయితే రంగా రంగా, వచ్చేటప్పుడు నాకు నల్ల పూసలు పట్టరావు? పెళ్లికి దండ కడతాను. పెళ్ళా? అవును, అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారంట. వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట. త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట.
ఇక పెళ్లికి ఆలస్యం ఎందుకంట? హోసోస్ మాటలు మంగళగిరి కోటలు దాటుతున్నాయంటే నా జోలికి వచ్చావంటే అద్దిరిపోగలదు, జాగ్రత్త. అబ్బా, ఎందుకు అలా శివాలు ఎత్తిపోతావు? నేను చెప్పింది నల్ల పూసలు తెమ్మంది నా బొమ్మల పెళ్లి కోసం. అదిగో విను, మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నాయి మేళం ఎంత బ్రహ్మాండంగా మోయిపోతుందో. బ్రహ్మాండంగా కాదే, భయంతో వణికిపోతున్నట్టుందే ఆ వాయిద్యం. హనుమంతు, రే రే హనుమంతు, ఏమిట్రా పావు? ఏ హనుమంతు, పోయిందిరా కళ్ళిద్దరు. అమ్మయ్యా, ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడి చచ్చాను రగ్గా. అమ్మా, ఇంకెప్పుడు పిప్పిరి 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 బయట వాయిద్దరు. నాన్నగారితో చెప్పొద్దు. చెప్పర్లే. లక్ష్మి, పని మీద పట్నం వెళ్తున్నాను, సాయంకాలం కల్లా తిరిగి వస్తాను. వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను. చెప్పను, తీసుకొచ్చి చూపిస్తాను. రంగా, చూడు బాబు, ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్ లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు. అలాగేనండి. చూడు నాయనా, ఈ విషయం గుట్టుగానే ఉంచు. సరేనండి. ఏమేమి నా గిలిగిలి పెట్ట, నువ్వు నాకు చక్కలిగిలి పెట్ట, నా మానాన నేనుంటే ఎట్ట చేస్తా, చాలా చేస్తా. చింపుతా జాకెట్టు, తింపుతా లంగా, పీకుతా బయట, చిచ్చేస్తా చీర. ఆడపిల్లను అన్యాయం చేస్తావరా? ఆగు ఆగు, స్టాప్. ఎవరు ఎవరు నువ్వు? నేను నిన్ను అన్యాయం చేయడం ఏమిటి? అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి. ఎవరయ్యా నువ్వు? మా సరస మధ్యలో అడ్డొచ్చి నాలెవరు ఉతికేస్తున్నావు? అదేమిటమ్మా, నిన్ను బలాత్కరిస్తున్నాడు నరసోగా? అవుననుకోండి, ఈయనకిదో సరదా. పట్టుకోబోతుంటే పరిగెత్తాలి, మీద పడితే అరవాలి, అప్పుడప్పుడు కరవాలి, ఇల్లంతా దొరకకుండా దొరలాలి. అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు. కరెక్ట్. దీనినే మా తరల భాషలో ముద్దుగా రేప్ అంటారు, మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు. ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో ఉతక. అది సరే, దుర్గమ్మ గారు ఇల్లు ఇదేనా? అవును. కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు. డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనేటరు బాబు? ఏది ముట్టుకొని నీ జేబు. బలవంతరావు, గుడి నుంచి అమ్మ వచ్చేసినట్టుంది. రావే రావే, జుమ్ 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 జుమ్. ముడుచుకుని దక్కు. ఏమిట్రా బలవంతు, ఏం చేస్తున్నావు? ఎవరి అబ్బాయి? కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి. ఇదిగోనమ్మా 1000 రూపాయలు. ఇక నేను వెళ్తాను. అన్నపూర్ణమ్మ గారికి అన్న చెప్పాలా? నా బొంద, ఇలా 100 1000 పంపితే కుదరదు. ఈసారి 2000 పంపించమన్నాను చెప్పు. అలాగేనమ్మా, చాలా గొప్ప కొడుకుని కన్నావు. ఏం చేసావురా? దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావేమిటి నా వెర్రి తల్లి? పొయ్యి మీద పలగిన పిల్లితో వేసినట్టుంది. తల్లి, పిల్లి కోసం వెళ్ళింది నా తల్లి. బల్లిలా ఖర్చుకుందాం రావే నా బుల్లి. లక్ష్మి, ఏమిటిది? పువ్వులతో పూజించవలసింది ఆ దేవుణ్ణి. లక్ష్మి, నువ్వు భక్తితో నా పాదాల దగ్గర ఉంచిన పువ్వుని నేను ప్రేమతో నా గుండెల దగ్గర ఉంచుకుంటాను. లక్ష్మి, ఇది ఉండవలసింది ఇక్కడ.
చెల్లెలు గారిని పుట్టినరోజున అవమానించినందుకు ఆ రంగడి కాలో చేయో తీసేయండి. ఇదిగో ఈ డబ్బు తీసుకోండి. వస్తున్నా లక్ష్మి. ఏమిటి గులాబ్ మొక్కను తీసుకొచ్చావు? ఓహో, తెల్ల గులాబ్ అంట. లక్ష్మి, త్వరలో ఇక్కడ నీ నవ్వులాగే అందమైన తెల్లటి పువ్వు పూస్తుందన్నమాట. కానీ లక్ష్మి, అక్కడ నువ్వు నాటే మొక్క పువ్వు పూచే నాటికి మన ప్రేమ ఫలించి పెద్దలు దీవించి మన పెళ్లి జరిగిపోవాలి. ఒరే రాజా, మన తోటకి తెల్ల గులాబ్ మొక్క కానుగ్గా తెచ్చిందిరా లక్ష్మి. నీళ్ళ తీసుకొస్తానండి. ఏమిటి రంగా నువ్వు అనేది? అవును, నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆ భూపతి గాడితో పందెం కాసా అని చెప్పి రావాలి. పందెవా? ఏమని? అదిగో ఆ చుక్కల కొండ మీదకి ఆ వంకర టింకర దారిలో 10 నిమిషాల్లో నా బండి మీద పైకి వెళ్ళిపోతాన్ని పందెం కాశాన్ని అబద్ధం చెప్పి రావాలి. అసలు నేను అబద్ధాలు చెప్పేదే నీకోసం. ఇక నువ్వే అబద్ధం చెప్పమన్నావంటే చూసుకో, వెళ్ళి చెరిగి పారేస్తాను. ఓయ్ సత్యవతి, అబద్ధం అదిరిపోయేట్టు చెప్పాలే. చెప్తాను. దీంతో 999 అబద్ధం పూర్తవుతుంది. రే హనుమంతు, నేను కొండ మీద బయలుదేరుతున్నా. అదేమిటి రంగా, లక్ష్మితో అబద్ధం చెప్పమని చెప్పి నువ్వు నిజంగా బయలుదేరుతున్నావేటి? అయినా ఆ చుక్కల కొండ మీదకి బండితో వెళ్ళడం అంటే మాటలా? నిట్ట నిలువుగా ఉండే ఆ కొండ మీద బండి తిరగబడితే ప్రాణాలకే ప్రమాదం కదా. లక్ష్మికి మాట రావడం కోసం నేనే ప్రమాదానికి భయపడినా హనుమంతు. ఏమిటి, నీకేదైనా ప్రమాదం జరిగితే లక్ష్మికి మాట వస్తుందా? అవునరా, రౌడీలు నన్ను చంపడానికి వచ్చినప్పుడు లక్ష్మి అప్రయత్నంగా అరవబోయింది. అప్పుడే అనిపించింది నాకు నిజంగా ఏమైనా పెద్ద ప్రమాదం జరగబోతే అది చూసిన లక్ష్మికి తప్పకుండా మాట వస్తుందని నా నమ్మకం. అందుకే ఈ నా ప్రయత్నం. అవును లక్ష్మి, ప్రాణాల మీదకి వచ్చి ఈ పందెం మానేమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. నువ్వు ఎలాగైనా తను ఆపాలి, లేకపోతే ఎంత ప్రమాదమైనా జరిగిపోవచ్చు. దెబ్బకి నమ్మేసింది. మన అబద్ధం మహిమే అంతా. లక్ష్మి, లక్ష్మి, నీకు మాట వచ్చింది లక్ష్మి. నాకు మాట వచ్చింది. నేను మాట్లాడగలుగుతున్నాను రంగా. నా ఆశ నెరవేరింది లక్ష్మి. నిద్రపోయిన నీ గొంతు మేల్కోవాలని, ఆ మేలుకొలుపులోంచి వచ్చే పిలుపు నా గుండెలో మారుమ్రోగాలని నేను కన్న కల నిజమైంది లక్ష్మి. రంగా అని నువ్వు పిలిచే పిలుపు బంధమై అనుబంధమై శాశ్వతంగా మన కలిపేసింది లక్ష్మి, కలిపేసింది.
రంగా, నీ మీద నా గుండెలో ఉన్న కొండంత ప్రేమని మళ్ళీ మళ్ళీ నీకు చెప్పడానికి నాకు మాట వచ్చింది రంగా. రంగుడంటే నాకు ఇష్టమని చెట్టుతోనూ చేవతోనూ నీటితోనూ నేలతోనూ పిలిచి పిలిచి హరిచేర్చి చెప్పడానికి నాకు మాట వచ్చింది రంగా. మన మధ్య గల ప్రేమానుబంధం మూడు ముళ్ళ బంధమే జన్మ జన్మలకి మనల్ని కలిపి ఉంచుతుందని లోకానికి చెప్పడానికి నాకు మాట వచ్చింది రంగా. నాకు మాట వచ్చింది. ఏమ్మా, ఈ విధంగా నీ జీవితం తాకట్టు పెట్టి నన్ను రుణవిముక్తిని చేశావా? అదే మాట నాన్న, కొడుకేనా కూతురేనా నేనే అనేవాడివి కదా. నీకు కొడుకే ఉంటే బాకీ తీర్చవలసిన బాధ్యత తను తీసుకోడంటావా? మాట్లాడింది చాలు. బస్సుకు టైం అవుతుంది. సత్యవతి లోపలికి పెళ్లి సర్దుకో. వెళ్ళు వెళ్ళు. ఆలస్యం అయితే బస్సు మన కోసం అవుతుందా? ఆగదు కదా. చూడండి మామయ్య గారు, బాకీ తీర్చడానికి బదులు ఆడపిల్ల నుంచి పెళ్లి చేశాను ఎవరితో చెప్పకండి. దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి. అడ్డమైన అప్పుల వాళ్ళంతా వచ్చేసి మా పిల్లని చేసుకో, బాకీ తీర్చుకో, మా పిల్లని చేసుకో, బాకీ తీర్చుకో అంటారు. దీన్ని ఎలా ఉంచాలి? రహస్యంగా ఉంచాలి. రంగా రారా రారా, చూడు త్వరలో మొగ్గ రాబోతోంది. ఆ మొగ్గ పువ్వయ్యే నాటికి ఏం జరుగుతుందని చెప్పాను? పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు. నాన్నగారు దీవించడం అయిపోయింది. ఇక పువ్వు పూయాలి. నువ్వు నా మెళ్ళలో 3 ముళ్ళు వేయాలి. అంతా ఒకేసారి జరుగుతాయి. లక్ష్మి, రంగా, సత్యవతి రంగశంకరాజుని పెళ్లి చేసుకుని పట్టం వెళ్ళిపోతుంది. ఏమిటి, సత్యవతి అతను పెళ్లి చేసుకుందా? చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందాం. ఏమిటి సత్యవతి, మాతో ఒక్క మాటైనా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏమిటి? లక్ష్మి, జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి. నీకు హఠాత్తుగా మాట వచ్చినట్టే నాకు హఠాత్తుగా 3 ముళ్ళు పడ్డాయి. అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదాన్ని. పెళ్లి చేసుకుంటున్నామనే నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి? అబద్ధాల సత్యవతిని కదా, నిజం ఎలా చెప్తాను? రంగా, మిమ్మల్ని కోరుతాను, తీరుస్తారా? ఏమిటో చెప్పు సత్యవతి. మీ పెళ్లికి నేను దగ్గరుండాలి. నా బండి మీద ఊళ్ళోకి రావాలి. అలాగే. ఏయ్, నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? అది కాలమే చెప్పాలి. అదిగో బస్సు వస్తుంది. పదపదన వెళ్ళాలా? బస్సు మన కోసం అవుతుందా? ఆగదు కదా. ఆగినప్పుడు ఎక్కాలి. స్టాప్ స్టాప్ దా ఎక్కు. ఏమిటి సిద్ధాంతి గారు, మీరంటున్నది నిజమే? ఆ మోగ పిల్లకి మాటలు వచ్చాయా? వచ్చిందమ్మా, సలక్షణంగా వచ్చింది. అమ్మా, మరొక శుభవార్త. అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి. ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు. పెళ్లి జరిపిస్తారా? ఎలా జరిపిస్తారు? ఎలా జరుగుతుందని తెలియనట్టు అడుగుతావేమే తల్లి? సత్య స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి. అలాగా. నువ్వు నోరు మీరా, అసలు రహస్యం తెలియక నువ్వు అలా వాగుతున్నావు. ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని. రహస్యమా? అయ్యా, ఈ నెల 15వ తేదీ ఉదయం 5:45 ముహూర్తం దివ్యంగా ఉంది. ఇంకా ఆలస్యం లేకుండా తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం. వర్జమైనా రావచ్చు, లేదా శనో పాదం అయినా పెట్టేయగలడు. పెట్టేయగలడేమో. పెట్టేశాడు. ఒక పాదం కాదు, 2 పాదాలు పెట్టేశాడు. ఏమిటన్నయ్యా, లక్ష్మికి పెళ్ళని తాంబూలాలు పుచ్చుకుంటున్నారని విన్నాను. చూస్తుంటే అదంతా నిజంలాగే ఉందే. అవును దుర్గా, అదేదో నెరవేనట్టు మాట్లాడతావేమిటి? నేరమే కాదు, ఘోరం కూడా. ఒకసారి పెళ్ళైన పిల్లకి మూగుడు బొంత కాకిలా బతికుండగా మళ్ళీ తంబూలాలు కిళ్ళీలు అంటూ మరో పెళ్లి చేయటం మా దొరల భాషలో క్రైము అంటారు. బోడి మీ తెలుగు భాషలో నేరం అంటారు. ఏమిటా కూతురు? నా కూతురికి పెళ్ళి అవడం ఏమిటి? అయ్యిందన్నయ్య, దాని మొగుడెవరో కాదు, నా కొడుకే. వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళయింది. దుర్గా, నువ్వు ఆవేశంగా అరిచినంత మాత్రాన నా కొడుకు నీ కూతురు మొగుడు కాకుండా పోడు, వాడు కట్టింది తాళి కాకుండా నువ్వు పోదు. ఇదేదో ఈ పెళ్లి ఆపి అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో వచ్చినట్టున్నారు ఈ అమ్మ కొడుకులు. అసలు నా కూతురి పెళ్లి నాకు తెలియకుండా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? సాక్ష్యాలు ఆధారాలతో సహా చరిత్ర బయట పెట్టబోయా బలవంతరావు. ఆ తర్వాత 10 మంది న్యాయం అడగొచ్చు. మంచి ముక్క చెప్పారు సిద్ధాంతి గారు. పెట్టించు మా పంచాయతీ. జరిగిందంతా మేము మిగతా పెద్దలు అంతా విన్నాం. బలవంతరావు లక్ష్మిని తన పెళ్ళాం అంటున్నాడు. ఇందుకు నువ్వేమంటావయ్యా మునసబు? అబద్ధం అంటాను. కన్నవాడిని చిన్నప్పటి నుంచి నా బిడ్డని పెంచిన వాడిని నాకు తెలియకుండా నా బిడ్డతో వాడికి పెళ్లిలా జరుగుతుంది. జరిగిందంటే అందుకు సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం సాక్ష్యం అని చిందులు తొక్కకు మావా. ముఖ్యమైన సాక్ష్యం ముందుకొస్తే నీ నోట మాట రాదు. ఎవరా ముఖ్యమైన సాక్షి? ఎవరా?
లక్ష్మిని కన్నమ్మ, నీకు ఇల్లాలుగా ఉన్నమ్మ, నాకు అత్తమ్మ, అన్న పూర్ణమ్మ. ఏమిటన్నయ్య అలా తెల్లమొహం వేస్తావు? నిజమేమిటో నీ పెళ్ళాన్ని చెప్పమాను. ఏమిటి పూర్ణ? వాడు చెప్పే అబద్ధానికి నువ్వు సాక్ష్యం అంటాడేమిటి? చెప్పు పూర్ణ, ఇదంతా అబద్ధం అని చెప్పు. ఏం అన్నపూర్ణమ్మ గారు, బలవంతరావు చెప్పేది నిజమా? అవును, అతను చెప్పింది నిజమే. నా కూతురు లక్ష్మికి అతనికి పెళ్లి జరిగింది. పూర్ణ, అత్తమ్మ అలా టెలిగ్రామ్ ముక్కల్లా చెప్పటం కాదు, ఇది పంచాయతీ. పెద్దలందరికీ వివరంగా విషయం చెప్పు. విషయం సరిగ్గా 17 ఏళ్ల క్రితం, అంటే మా లక్ష్మికి 2 ఏళ్లప్పుడు మా వారికి పెద్ద జబ్బు చేసింది. ఆయన్ని పరీక్షించిన సిద్ధాంతి గారు పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని, ఆయన ఏ వైద్యం రక్షించలేదని, వెంటనే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తప్ప ఆయన నాకు దక్కరని చెప్పారు. అప్పుడు మా ఆడపడుచు దుర్గమ్మ పసివాళ్ళైన తన కొడుక్కి నా కూతురికి పెళ్లి జరిపిస్తే ఆయనకి గండం గట్టెక్కొచ్చని చెప్పింది. నా పసుపు తాడు నిలబడ్డానికి అంతకంటే వేరే మార్గం లేదని వాళ్ళిద్దరూ చెప్పడంతో అప్పటికప్పుడే దేవుడి గుళ్ళో పసి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించేశా. ఆ విషయం మాలోనే రహస్యంగా ఉంచాలనుకున్నా. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు. కాకపోతే ఒక ఆడదానిగా నా పసుపు కుంకుమలు నిలబెట్టుకోవాలని అప్పుడు ఆ పని చేశానండి. విన్నారుగా మా అత్తమ్మ చెప్పినదంతా. దీన్నే మా దొరల భాషలో ఫ్లాష్ బ్యాక్ అంటారు, బోడి మీ తెలుగు భాషలో గత చరిత్ర అంటారు. పసితనంలో జరిగిన, పెద్దయ్యాక జరిగిన, పుల్లూడాక ముసలి వయసులో జరిగిన పెళ్లి గనుక మా పెళ్లికి మీరంతా ఒప్పుకుని తీరాలి. నోర్మయ్, ఇన్నేళ్లు ఊరుకుని ఇప్పుడు నీ అవసరం కోసం అవకాశం చూసుకుని బయట పెట్టే పెళ్లి చల్లదురా, చల్లదు. అంటే ఆ పెళ్లిని తాళిబొట్టుని గౌరవించనంటావా? మనసు తెలిసి చేసుకునేది పెళ్లి, ఇష్టపడి మెళ్ళలో కట్టించుకునేది తాళి. అంతేగాని పశువుకు పలుపుతాడు కట్టినట్టు, బొమ్మకు గుట్టపీలకు చుట్టినట్టు, లోకం అంటే ఏమిటో తెలియని ఓ పసిపిల్లకు పసుపుతాడు కట్టేసి అది పెళ్లి అంటే నేనే కాదు, బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి ఒప్పుకోడు. ఏమది? బాల్య వివాహాలను గౌరవించడం మన ఆచారం. అనురాగంతో పెనవేసుకుని కలిసిపోయిన 2 మనసుల్ని విడదీయటం ఆచారం కాదు, దురాచారం. నాయన, తరతరాల నుంచి వస్తున్న పద్ధతులకు తలవంచడం మన సాంప్రదాయం. ప్రేమతో నిండిన గుండెల్ని ముక్కలు చెక్కలు చేయడం సాంప్రదాయం కాదు, రాక్షసత్వం. మా కలల్ని బ్రద్దలు చేసి కన్నీళ్లు మా బ్రతుకులకు మిగిల్చేట్టుగా చేసేవి కట్టుబాట్లు కావు, కత్తుల బాట్లు. రంగా, సాంప్రదాయం, ఆచారం, కట్టుబాట్లు కాదనటానికి ఇది అడవి కాదు, శ్మశానము కాదు, అందరూ కలిసి బ్రతికే ఊరు. తప్పనిసరిగా చెప్పిన దాన్ని ఒప్పుకు తీరాలి. ఏం పెద్దలు ఏమంటారు? అవును రంగా, వివాహం ఎప్పుడు ఎవరితో జరిగినా ఒప్పుకు తెరవలసిందే. రాయుడు గారి కూతురు రత్తమ్మ 6 నెలల జరిగిన పెళ్లికి ఒప్పుకుని కాపురం చేయటం లేదు. మా బామ్మర్ది బండ సూపడు 2 ఏళ్లప్పుడు పెళ్లికి తలంచి ఇప్పటికీ కాపురం చేస్తున్నాడు. మూఢత్వంతోనూ మూర్ఖత్వంతోనూ కొందరు బలైపోయారని అందరూ బలి కావాలని కోరుకోవటం న్యాయం కాదు, అన్యాయం. ఏమిటిది జమీందారు గారు? నిప్పు తుక్కిన కోతిల కుప్పిగంతులు వేసే వాళ్ళను ఊరుకోబెట్టడం కాదుగా ఈ పంచాయతీ ప్రోగ్రాం. తొందరగా తీర్పు చెప్పండి. ఎన్నో ఏళ్లుగా పాటించే పద్ధతులను ముందు తరాల వాళ్ళు కాదనవచ్చేమో కానీ ఆ తరంలో కాదనటానికి ఎవరి తరమూ కాదు. కనుక గ్రామ పెద్దగా లక్ష్మి బలవంతరావు భార్య అని నిర్ణయించాం. ఇప్పుడు పెట్టుకున్న ముహూర్తానికి అతడు ఆమె మెడలో అందరి ముందు తాళి కట్టాలని నిర్ణయిస్తున్నాం. ఈ క్షణం నుంచి లక్ష్మి రంగడికి పరాయి మనిషి కనుక అతడికి ఆమెకు మధ్య ఎటువంటి సంబంధం ఉండటానికి వీల్లేదు. కాదని ఎదురు తిరిగితే గతంలో పంచాయతీ తీర్పుని ఎదిరించిన వాళ్ళు ఎంత దారుణంగా శిక్షింపబడ్డారో మీ అందరికీ తెలుసు. మామ, విన్నారుగా? దీన్నే మా తరల భాషలో ముద్దుగా జడ్జిమెంట్ అంటారు, బోడి మీ తెలుగులో తీర్పు అంటారు. అదే ముహూర్తానికి పందిళ్లు వేయించి, పిండి వంటలు చేయించి, మేళ తాళాలు పెట్టించు మావా, నేను కడతాను తాళి. దౌర్భాగ్యుడా! లక్ష్మి నా కన్న కూతురురా. దాని బతుకు విషయంలో లోకమంతా ఏకమై తీర్పిచ్చిన నేను ఒప్పుకోనురా. కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న నా కన్న కూతురు నీలాంటి నీచుడికి ఇల్లాలు అనిపించుకోవడం కంటే భర్త పోయిన దురదృష్టవంతులు అనిపించుకోవడం మంచిదిరా. అందుకేరా ఇలాంటి రాక్షసుడి చేతిలో దాని బతుకు నాశనం కాకుండా కాపాడుకుంటాను. నేను నరికేస్తాను రా, నరికేస్తాను. అమ్మా, అయ్యగారికి పక్షవాతం వల్ల కుడికాలు కుడి చెయ్యి పడిపోయాయి. ఆ తైలాన్ని గనక 2 పూట్ల మర్దన చేస్తే కొంతకాలానికి గుణం కనిపించదు. నేను వస్తానమ్మా. అమ్మా లక్ష్మి,
నాకిలా అయిందని ఆ పెళ్లికి నువ్వు తలవంచొద్దమ్మా. ఆ పాపిష్టి వాళ్ళ మాటలు, ఆ పంచాయతీ పెద్దల తీర్పు అంతా కుట్ర. వాటికి కట్టుబడి నీ బ్రతుకు అన్యాయం చేసుకోకమ్మా. నీ మనసుకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుని సుఖపడమ్మా. లక్ష్మి, మీ నాన్న ఏదో చెప్పాడని నువ్వు బరిదిగిస్తే ఎంత ఘోరమైనా జరగచ్చు. చిన్నప్పుడు పెళ్లి కాదనందుకి కాలు చెయ్యి పడిపోయింది. నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ. చిన్నప్పుడు పెళ్లి కాదనందుకి కాలు చెయ్యి పడిపోయింది. నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ. తల్లి దావేదా, ఏమిట్రా? ఈ రోజు 5వ తారీఖే, 15వ తారీఖున పెట్టిన ముహూర్తానికి ఈ తాళిబొట్టు దాని మెళ్ళో నేను కడతాను, మామయ్య ప్రాణాలు కాపాడతాను. అంతవరకు ఈ తాళిబొట్టు ఇక్కడే వేలాడుతుంటుంది. రోజుకో పేజీ లెక్క నేను చూస్తూ ఉంటాను. ఏమిటి ఫ్రెండ్ నువ్వనేది? ఏముంది, మీ నాన్నగారు తలుచుకుంటే నన్ను మునుసుబును చేయగలరు. ఆ పని చేశారంటే జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. దానిదేముంది, రేపే తహసీల్దార్తో మాట్లాడి పాత మునసబు గారు మంచం పట్టారని చెప్పి మీకు పట్టం కడతాం. మీరు వెళ్ళండి. సంతోషం. మావయ్య, మాజీ మున్సిపైన నువ్వు మంచాన పడ్డ కారణాన నీ కర్రా కండువా తీసుకుని నేను కొత్త మున్సిపయ్యే శుభ సందర్భాన నీకు కాలు చెయ్యి లేదు గనుక నోటితో ఆశీర్వదించు మావయ్య. భ్రష్టుడా! అయ్యా కొత్త మనిషి అయ్యా, పొద్దున్నే ఇలాంటి మాటలు పడే కన్నా అడిగి గాడితో తన్నించుకోవడం శాస్త్రి! అయ్యా గ్రామ ప్రజల చేత ఈ కొత్త మున్సిపుకు జేజేలు కొట్టించు. ఓ రంగు రంగుల పిల్లి కొత్త మున్సిపుకు పాడుచుకును. ఆ పిల్లితో పాటే మన శని పోయింది బాబు. అలాగా? అయితే బయలుదేరు. ఎక్కడికి రా బయలుదేరా? ఇందాక నల్ల పిల్లి, ఇప్పుడు విధవ తల్లి. ఇలాగే బల్లి, పిల్లి, నల్లి దరిద్ర శకునాలు ఎదురవుతుంటే మనం ఎలాగరా బయలుదేరేది? అయ్యా మంచి శకునం మనకు ఎదురు కాకపోతే మనమే మంచి శకునాన్ని వెతుక్కుంటూ పోవడం ఉత్తమోత్తమం. అలాగేనంటావా శాస్త్రి? సరి సరి పద 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 పద. ఏమిటి లక్ష్మి అంత సంబరంగా పరిగెత్తుకొస్తున్నావు? ఏమిటి సంగతి? డప్పులు చప్పుడా, పెళ్లి బాజాలా? ఓహో, దేవుడు రేగింప. నేడే చూడండి, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన కోడి కోడళ్ళు. ఓహో, సినిమాకి వెళ్దాం అంటావా? అలాగే, సాయంత్రం వెళ్దాం. ఎక్కడికి బయలుదేరారు? ఒకసారి అమ్మాయిని చూసొద్దామని. కూతురికి ఏం తీసుకెళ్తున్నారు ఏమిటి? ఏముంది బాబు, ఆడపిల్లకి అన్నిటికంటే విలువైనవి, నాలాంటి పేదవాడికి అందుబాటులో ఉండేవి పసుపు కుంకాలేగా, అవే తీసుకెళ్తున్నాను. శుభం, వెళ్ళండి. మాధవయ్య గారు, మీరు కూతుర్ని చూడటానికి ఎంత తొందరపడుతున్నారో. మీరు వెళ్లే బస్సు అంత ఆలస్యమయ్యేటట్టుంది. చూసారా, ముందు అటు వెళ్లే బస్సు వస్తుంది. అల్లరి చేసే సత్యవతి పండంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి. నా బండి మీద ఊళ్ళోకి రావాలి. రంగా, బ్రతుకులు భగవంతుడు రాసిన రాతలే అయితే నా విషయంలో చాలా అస్తవ్యస్తంగా రాశాడు.
మూడు ముళ్ళు పడ్డ ముచ్చట 3 నాళ్ళైనా నిలవకుండానే ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. రాత్రి పగళ్ళు ఆయన మంచం పక్కనే గడిపాను. 2 వారాలు మంచంలోనే ఉన్న ఆయన నాకు కన్నీటిని మిగిల్చి నా కుంకుమ చెరిపేసి తను కన్ను మూసి వెళ్ళిపోయారు. కట్టుకున్న వాణ్ణి పోగొట్టుకున్న నేను కన్న తండ్రిని వెతుక్కుంటూ వచ్చేసాను రంగా, వచ్చేసాను. మంచి వాళ్ళని బాధ పెట్టడం ఆ భగవంతుడికి ఆనందమేమో సత్యవతి. అందుకే నీకింత అన్యాయం చేశాడు. రంగా, మీకు జరిగిన అన్యాయం గురించి నాన్నగారు చెప్పారు. పాపం లక్ష్మి ఎంత బాధపడుతుందో నేను ఒకసారి వెళ్ళి కలుస్తాను. సత్యవతి, ఏమిటి ఏమిటిది? తెల్లారిపోయిన నా బ్రతుకు నాకు ఇలా తెల్ల చీర మిగిల్చింది లక్ష్మి. సత్యవతి, నేను నమ్మలేకపోతున్నాను. దేవుడు లేని గుడిలా అనిపించే బొట్టు లేని నిన్ను చూస్తున్నా కూడా జరిగిన ఘోరాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఇలా ఆరిన ఆహారతిలాగా శోకమూర్తిలా మార్చేసి ఆ భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడు, చాలా అన్యాయం చేశాడు సత్యవతి. ఊరుకో లక్ష్మి, నాకు జరిగింది అన్యాయం బాధపడుతున్నావే, నీకు మాత్రం ఏం న్యాయం జరిగిందని? నాకు తాళి కరువైంది, నీకు తాళి బరువైంది. సత్యవతి, లక్ష్మి, రంగడు నువ్వు పాటా పల్లవిలా కలిసి ఉంటారనుకున్నాను, కానీ ఇలా నింగి నేలలా దూరం అవుతారని ఊహించలేదు. సత్యవతి, మనకెలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. తొందరపాటులో పొరపాటుగా ఆ దేవుడు రాసిన రాతలో చెరిపేసి మళ్ళీ రాసుకోవాలి మనిషి. సత్యవతి, ఏమిటి నువ్వనేది? అవును లక్ష్మి, నా విషయం మన చేతిలో లేనిది, మనమేం చేయలేంది. కానీ నీ విషయం అలా కాదు. అర్థం లేని బంధాల్ని తెంచుకోగలిగితే దేవుడు రాశాడనుకునే రాతల్ని గీతల్ని మార్చొచ్చు. నా చేతుల మీదుగా మీ పెళ్లి చేస్తానని నేనన్న మాటలు నిజం చెయ్యొచ్చు, నిజం చేసి తీరుతాను. ఏమి అబద్ధాల సత్యవతి, కుదురుగా కొంపలో పడుండక లక్ష్మి దగ్గరకు వచ్చి పెళ్లి నా చేతులతో చేస్తాను అనే కూతలు కూస్తూ ఛాలెంజ్లు చేస్తున్నావేమిటి? నేనన్నవి ఖచ్చితంగా జరగబోయే నిజాలు. నా చేతులతో రంగడు లక్ష్మిని వధూవరులు చేస్తాను, పెళ్లి చేసి తీరుతాను. తొందరపడి ఆ పని మాత్రం చెయ్యకు. ఎందుకో తెలుసా? ముండమోపివి. శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుక్కుమని పోతారు. చేసి చూపిస్తాను, అప్పుడు నువ్వు వెధవవుతావు. అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టు అయింది బాబు. శాస్త్రి, నాకేదో భయంగా ఉంది. ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే నా చెమ్మ చెక్క? అది కాదు బలవంతం, మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి. కొంపదీసి తల్లి అయిననుకో. వాంతులకు తల్లి ఇవ్వటానికి లింకు పెట్టుకోక నిన్న నాకు అయ్యాయి 4 వాంతులు. అంత మాత్రాన తల్లి నవ్వుతానా? ఏదో ఆయిల్ ఎక్కువై 4 పెసరట్టు తిన్నాను అంతే, కడుపులో గులాం అయిపోయింది. అటువంటిది ఏమీ మనసులో పెట్టుకోవద్దు. చూడు మంగళ, ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ మెళ్ళు 3 ముళ్ళు వేస్తాను. అంతవరకు దిగులు పడకు. అయ్యా, ఇక్కడ 3 ముళ్ళు అంటున్నారు, మరి అక్కడ ఆమెకు? శంకర శాస్త్రి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో. రంగా, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆడదాని జీవితంతో నువ్వు ఏ రకంగా ఆడుకుంటున్నావో చెబుతున్నప్పుడు. రంగా, నోర్మయ్, నీ పాపం పండే రోజు వచ్చిందిరా. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నీ బ్రతుకుని 10 మందిలోనూ పెడతాను. పవిత్రమైన తీర్పుని చెప్పిన ఆ పంచాయతీ పెద్దలు నీ పాపిష్టి పనులకు ఏం తీర్పు చెప్తారో, ఏ శిక్ష విధిస్తారో చూస్తాను. అయ్యా, పంచాయతీలో మీ విషయం, జమీందార్ గారు అమ్మాయి విషయం బయటపడితే? బయటపడదు. రేయ్, కంకిపాడు కాలంలో తేలాలి వాడి శవం.
అనేది అవును, ఆ రంగణ్ణి కొట్టించే ఏర్పాటు చేసేశాని. వాడు వాడి బోడి బండి నా లెక్క ప్రకారం ఈ పాటికి ముక్కలవ్వాలి. వాడు లేవలేని స్థితిలో మంచం పట్టుంటాడు. రంగా, ఏమిటి ఈ ఘోరం? ఎలా జరిగింది? హనుమంతు, ఇప్పుడు నన్నేమి అడగద్దురా. దయచేసి దయచేసి నన్ను ఒంటరిగా ఉండి